డిసైడ్ అయిపోయాను అనమాట. నేర్చుకునే చాలు, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం, 8 వరకు అయితే అటు వరకు అవుతుంది, అయితే లేకుంటే లే అని చెప్పి అనుకున్నాను అనమాట. ఒక క్లయింట్ దగ్గర పోయినా డైరెక్ట్ గా, అంటే జాబ్ చేయకుండా, అసలు జాబ్స్ గివ్స్ ఏం లేవు, డైరెక్ట్ క్లయింట్ దగ్గర పోయినా. జాబ్స్ చేయాలా అవన్నీ ఏం తెలియదు నాకు అసలు. డైరెక్ట్ క్లయింట్ దగ్గర పోయినా. మంచి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసినాడు, పోయి ఒక బిర్యానీ తిని మన దగ్గర పోయి, సార్ ఐ విల్ డూ దిస్ అని చెప్పినా అనమాట. అని చెప్తే ఆయన నవ్వినాడు అనమాట. ఎప్పుడు వినలేదు, ఏం మాట్లాడుతున్నావు ఇవన్నీ. మీ ఊర్లోనే? అనంతపూర్లో తెలియదు అప్పటికి, అసలు ఏం తెలీదు, అసలు ఇలాంటివన్నీ తెలియదు అనమాట. నువ్వు చెప్తున్నది మాకు అర్థం కావడం లేదు, వి డోంట్ డూ దిస్ అని చెప్పినాడు. నాకు అప్పుడు ఏమైందంటే బయటకు వచ్చి తల తీసినట్లు అయిపోయింది అనమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎవరికి చేయి చాపినది లేదు, పోయి ఒక మాట అడిగినది లేదు. అట్లాంటిది ఉన్నట్టుండి పోయి ఒకరికి అడగడము, వాడు నో. నేనేమనుకున్నా, నేను పోయి అడగడం, వాడు ఎందుకు నో అంటాడు, వర్క్ చేస్తాం, స్టార్ట్ అయితే డబ్బులు ఇస్తాడు, ఇంట్లో ఇస్తాం అంతా, అట్లా అనుకున్నాను అనమాట. కానీ అది రివర్స్ అయింది. అప్పుడు అర్థమైంది బయట మనం అనుకున్నట్లు ఉండదు, స్ట్రగుల్ చేయాల్సిందే అని. ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 బిజినెసెస్ తిరిగిన, ఎవ్వరు ఇలా డైరెక్ట్ ఫేస్ మీద తిట్టేటోళ్ళు, ఎందుకు మాట్లాడుతూ ఉంటారు, ఫ్రాడ్ లాగా చూసేటోళ్ళు.